గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీతో భేటీ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. పార్టీ ప్రభుత్వపరమైన అంశాలపై సమావేశాలు. నేడు నెల్లూరుకు వైఎస్ జగన్. పిన్నెల్లితో మాజీ సీఎం ములాఖత్. హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదన్న రఘునందన్. రుణమాఫీ అమలు చేసి తీరుతామన్న డిప్యూటీ సీఎం భట్టి. నేడు మోదీతో భారత క్రికెటర్ల భేటీ. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందించనున్న ప్రధాని. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా యనమలకుదురులో మైనింగ్ శాఖకు చెందిన కీలక ఫైల్స్ను దగ్ధం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట సిబ్బంది రికార్డులను తగులుబెట్టారు. మంటలను చూసిన స్థానికులు ఫైల్స్ను ఎందుకు తగులుబెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో వచ్చిన కారులోనే వారు పరారయ్యారు. అయితే ఫైల్స్ను కాల్చింది సచివాలయ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్కులు, క్యాసెట్లు దగ్ధమయ్యాయి. ఎమ్మెల్యే బోడి ప్రసాద్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేశామని డ్రైవర్ నాగరాజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో మైనింగ్ శాఖకు చెందిన కీలక ఫైల్స్ను దగ్ధం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట సిబ్బంది రికార్డులను తగులుబెట్టారు. మంటలను చూసిన స్థానికులు ఫైల్స్ను ఎందుకు తగులుబెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో వచ్చిన కారులోనే వారు పరారయ్యారు. అయితే ఫైల్స్ను కాల్చింది సచివాలయ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్కులు, క్యాసెట్లు దగ్ధమయ్యాయి. స్థానికులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేశామని డ్రైవర్ నాగరాజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఎవరు మీ సార్ పేరు? సారేంటి అసలు అవి ఫైల్స్ అని కదన్నా. అది సార్ పారేమన్నారు అన్న, మీ సార్ పేరేంటి? సరిగ్గా చెప్పు.
సిమెంట్ సల్మాన్ అది అన్న ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇక్కడ పారేయమన్నారా? కాల్చటం కదన్నా మీరు దగ్గర నేను రుప్పు పెట్టి దగ్గర కాల్చారు. మేము చూసాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ లో నేను బయట తీసా. నేను తీసా మొత్తం సీటీలు హార్డ్ డిస్క్ లో బయట తీసి నేను ఏం చేసావు నువ్వు? హార్డ్ డిస్క్ సినిమా పెట్టుకుంటారా? ఫైల్స్ ఎవరు కాల్చమన్నారు? ఫైల్స్ ఎవరు కాలమన్నారు? ఎవరు పారేయమన్నారు? ఎవరు పారేయమన్నారు? మా సారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎన్డీఏ కూటమి పెద్దలకు వివరించనున్నారు. ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. మోదీతో భేటీ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. 12 గంటల 15 నిమిషాలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అవుతారు. 2 గంటల 45 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. విభజన హామీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులతో పాటు ఇతర కీలక అంశాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు జరపాలని కోరనున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఢిల్లీ చేరుకుంది. భారత క్రికెటర్లు బార్బడోస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. బార్బడోస్లో తుఫాను కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. టీ20 ఫైనల్ మ్యాచ్ తర్వాత హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమిండియా క్రికెటర్లను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం వెళ్ళింది. దీంతో వారు భారత్కు చేరుకున్నారు.
13 ఏళ్ల తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. భారత్ చేరుకున్న టీమిండియాకు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వారంతా మోదీతో సమావేశమవుతారు. ప్రధాని వారిని అభినందించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఢిల్లీ చేరుకుంది. భారత క్రికెటర్లు బార్బడోస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. బార్బడోస్లో తుఫాను కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. టీ20 ఫైనల్ మ్యాచ్ తర్వాత హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమిండియా క్రికెటర్లను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం వెళ్ళింది. దీంతో వారు భారత్కు చేరుకున్నారు. 13 ఏళ్ల తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. భారత్ చేరుకున్న టీమిండియాకు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వారంతా మోదీతో సమావేశమవుతారు. ప్రధాని వారిని అభినందించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లను బీసీసీఐ సన్మానించనుంది. బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను నిన్న ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్ చూద్దాం. స్టే ట్యూన్.